ఒక కుటుంబం నాశనమైతే ఒక మనిషి ఎంత ప్రమాదకరంగా మారతాడో తెలుసా? తండ్రి ఎముకలతో పాచికలు తయారుచేసిన కొడుకు. అతను పుట్టుకతో విలన్ కాదు, పరిస్థితులు అతన్నెలా చేశాయి. గాంధార రాజ్యం, శకుని గాంధార రాజ్యంలో పుట్టిన యువరాజు. చిన్నప్పట్నించి తెలివి ఎక్కువ. రాజకీయాలు అర్థం చేసుకునేవాడు. తన కుటుంబాన్ని చాలా ప్రేమించేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి: గౌరవం, సంతోషం, శాంతి. కాని ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. హస్తినాపురం ఒక నిర్ణయం తీసుకుంది: గాంధారిని ధృతరాష్ట్రుడికి పెళ్లి చెయ్యాలని. అది కేవలం పెళ్లి కాదు, రాజకీయ ఒప్పందం. కాని ఒక నిజం దాచారు: ధృతరాష్ట్రుడు అంధుడు. ఆ విషయం తెలిసినప్పుడు శకుని కోపంతో రగిలిపోయాడు. ఇది మోసం అని అర్థం చేసుకున్నాడు. గాంధారి తన భర్తలా జీవించాలనుకుంది. తన కళ్లకు గంత కట్టుకుంది. ఆమె ప్రేమ శకునికి బాధగా మారింది. ఎందుకంటే అది ఒక త్యాగం కాదు, ఒక బలవంతం. పెళ్లి తర్వాత గాంధార రాజకుటుంబం బంధించబడింది. జైల్లో పడింది. ఆహారం తక్కువ, నీరు తక్కువ, జీవితం నరకం. ప్రతిరోజూ ఒకరు పడిపోతున్నారు బలహీనతతో. ప్రతిరోజూ శకుని చూస్తూ ఉన్నాడు. తన తండ్రి, తన అన్నలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అతనికి శక్తి ఉంది, కాని స్వేచ్ఛ లేదు. అది అతని జీవితంలో అత్యంత బలహీన క్షణం. చివరికి అతని తండ్రి మాత్రమే మిగిలాడు, బలహీనంగా, శ్వాస తీసుకోవడానికే కష్టంగా. అతను శకునిని చూసి అన్నాడు: మన బాధ వృధా కావద్దు. నువ్వు బ్రతికి ఉండాలి. ప్రతీకారం తీర్చుకోవాలి. నా ఎముకలను తీసుకో. వాటితో పాచికలు తయారుచేయి. అవి నీ మాట వింటాయి. ఆ మాటలు శకుని మనసులో నిప్పు పెట్టాయి. ఆ రోజు శకుని మారిపోయాడు. ఒక యువరాజు కాదు, ఒక ప్రతీకారం. ప్రేమ మాయమైంది. కోపం మాత్రమే మిగిలింది. అతని యుద్ధం చేయలేదు, కాని యుద్ధాన్ని ప్లాన్ చేశాడు. ఆ పాచికలు ఒక ఆట కాదు, ఒక ఆయుధం. శకుని తిరిగి వస్తాడు, కాని రాజకుమారుడిగా కాదు, ప్రతీకారంగా. అతను ఎలా ఒక సామ్రాజ్యాన్ని కూల్చేశాడు? పార్ట్ 2లో అసలు ఆట మొదలవుతుంది.